వాక్యంలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ నంబర్ 6 వర్స్ నంబర్ 22. వర్స్ నంబర్ 22. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. Great. Look at the scripture. యెహోవా మోషేకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవించుడి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. There are few points God told to Moses. There are few points God told to Moses. కొన్ని పాయింట్స్ ఎలా దీవించాలి, ఏ ఏరియాలో కొన్ని కుటుంబాలు కొంత వంశము దీవించబడాలి అని దేవుడు మోషేకి తెలియపరిచినప్పుడు మోషే ఈ విధంగా బ్లెస్ చేస్తున్నాడు. హౌ టు బ్లెస్ ఎ జనరేషన్, హౌ టు బ్లెస్ ఎ ఫ్యామిలీ, హౌ టు బ్లెస్ ఎ మినిస్ట్రీ, హౌ టు బ్లెస్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని ఎలా దీవించాలి, ఒక వంశాన్ని ఎలా దీవించాలి, ఒక జనరేషన్ని ఎలా దీవించాలో దేవుడు మోషేకి తెలియపరుస్తున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనము ఆలోచించాల్సినటువంటి విధానము ఎలా ఉండాలంటే, మన వంశము మన జనరేషన్స్ బ్లెస్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. సో మన పితరులు రకరకాలుగా ఏమేమో చేస్తుంటారు. మన వంశ పారంపర్యంగా మన తాత ముత్తాతలు ఆశీర్వాదాన్ని క్యారీ చేసి ఉండరు. బట్ ఈ వాక్యం మనం తెలుసుకున్న తర్వాత, ఈ వాక్యాన్ని మనము నేర్చుకొని ధ్యానిస్తున్న తర్వాత మన జీవితంలో మనకు తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే, మన జనరేషన్ మొత్తం బ్లెస్ అవ్వాలి. ఆమెన్, ఆమెన్. మీరు బైబిల్లో గమనిస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించి, అబ్రహాముతో దేవుడు ఇట్లా అన్నాడు, ఏమని తెలుసా? నేను నీ వలన నీ వంశావళిని ఆశీర్వదిస్తానని. I will bless your generations. And how people can recognize Abraham is a child of God. ఎలా ఈ లోకములో ఉన్న ప్రజలందరూ అబ్రహాము ఈ దేవుడికి సంబంధించిన వాడని ఎలా ఈ లోకము గుర్తిస్తుంది అంటే, by seeing the blessing, by seeing the special blessings, by seeing the supernatural blessings in a person. ఈ లోకములో అందరికీ ఉండేది మనకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ దేవుడిని మనం గ్రహించలేం. There are some mighty blessings, there are some awesome blessings, there are some different blessings which this world doesn't have. ఈ భూమి, ఈ భూలోకములో ఉన్న అన్య జనులకి లేని ఆశీర్వాదమును మన కుటుంబాల్లో ఇచ్చి చూపించడమే దేవునికి మహిమ కలుగుతుంది. ఆమెన్. నీలాంటి డ్రెస్సులే బస్సులు వేసుకునే వాళ్ళకి ఉంది. నువ్వు దేవుని కుమార్తెను గుర్తుపడతారా? నో. నీకు కారు ఉంది, వేరే వాళ్ళకు కూడా ఇంటి పక్కన కూడా అదే కారు ఉంది. నువ్వు దేవుని బిడ్డను గుర్తుపడతారా? నో, కష్టం, గుర్తుపట్టలేరు. మరి ఎలా గుర్తుపడతారు ఈ భూమి మీద మనము దేవుని పిల్లలమని? లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్. యెహోవా
మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. యా, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. వావ్, దాంట్లో 2 థింగ్స్ ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ఎవ్రీ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ జాయన్. సియోన్లో నుండి ప్రతి ఆశీర్వాదం మనకి డిపాజిట్ అవుతుంది మన లైఫ్లో. గుర్తుపెట్టుకోండి, అది ఏదైనా సరే. ఈ ఒక్క ఆశీర్వాదములోనే 2 రకాల అంశాలు ఉన్నాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తికి పెళ్ళి అవుతుంది, అది ఆశీర్వాదం. ఓకే, ఒక వ్యక్తి పెళ్ళిన తర్వాత వెంటనే చనిపోతాడు, 1-2 సంవత్సరాల్లో, దాన్ని ఆశీర్వాదం అనరు. మేబీ యు మే బ్లెస్డ్ బై గాడ్. నువ్వు దేవుని చేత బ్లెస్ అయినప్పటికీ ఆ బ్లెస్ చేసిన దేవుడు నిన్ను కాపాడాలి. అప్పుడే ఆ ఆశీర్వాదము నీ లోపల నిలిచి ఉంటుంది. లెట్ ద బ్లెస్సింగ్ స్టే లాంగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆరోగ్యం ఎన్ని రోజులు ఉండాలా? చాలా దినాలు ఉండాలా. ఆశీర్వాదం ఎన్ని రోజులు ఉండాలా? చాలా దినాలు ఉండాలా. ప్రాస్పరిటీ ఎన్ని రోజులు ఉండాలా? చాలా రోజులు ఉండాలా. మన జీవితంలో డబ్బు ఎన్ని రోజులు ఉండాలా? చాలా రోజులు ఉండాలా. మన జీవితంలో నెమ్మది, సమాధానము, పీస్, ధైర్యం, బోల్డ్నెస్ ఎన్ని రోజులు ఉండాలా? చాలా రోజులు ఉండాలి. నాట్ 1 day, 2 day, 3 day, 10 day, 1 month. క్రైస్తవులకు ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండదు, ఒక వారం బాగుంటే ఇంకో వారము బాగుండదు, ఒక రోజు బాగుంటే సాయంకాలం బాగుండదు, మార్నింగ్ బాగుంటారు, సాయంకాలం బాగుండరు. సంథింగ్ డిజాస్టర్స్ ఇస్ టేకింగ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో తెలియని భయంకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి ప్రతిరోజు. ఎవ్రీ సెకండ్ యు ఆర్ చేంజింగ్ యువర్ మూడ్స్, ఎవ్రీ మినిట్ యు ఆర్ చేంజింగ్ యువర్ మూడ్స్, ఎవ్రీ అవర్, ఎవ్రీ సీజన్స్ యు ఆర్ చేంజింగ్ యువర్ మూడ్స్. క్రైస్తవుడు ఒకే ఫార్మాట్లో ఉండలేడా? కష్టంగా ఉంటుంది. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఒకటే ట్రాక్లో వెళ్ళలేడా? చాలా కష్టంగా ఉంటుంది. ఇట్స్ వెరీ టఫ్ టు లివ్ ఎ రైచియస్ లైఫ్ ఇన్ దిస్ సిన్ఫుల్ వరల్డ్. ఈ భూమి మీద చీకటి ఎక్కువైపోయింది, కానీ మనము ఈ చీకటి భూమిలో నీతికరమైన జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాం. చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, దేవుడు మోషేకి ఈ విధంగా బ్లెస్సింగ్ పాయింట్స్ ఇస్తున్నాడు. దీస్ ఆర్ నాట్ ద ప్రేయర్ పాయింట్స్. మేబీ వీ మే టేక్ యాజ్ అ ప్రేయర్ పాయింట్స్. ఓకే, డోంట్ వరీ, తీసుకోండి అలా. 2 things అక్కడ చూడండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటున్నాడు. అంటే ఎవరినైతే ఈ భూమి మీద దేవుడు దీవిస్తాడో వారిని కాపాడతాడు. ఆమెన్, ఆమెన్. దీవించబడ్డం నేర్చుకోండి. దీవెనను ఎక్కువగా ఇష్టపడండి. దీవెనను, ఆశీర్వాదాన్ని ఎక్కువగా ప్రేమించండి. వెన్ యూ లవ్ పావర్టీ, పావర్టీ స్టేస్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ లవ్ రిచ్నెస్, రిచ్నెస్ స్టేస్ ఇన్ యువర్ లైఫ్. వెన్ యూ లవ్ బ్లెస్సింగ్, blessing stays in your life. When you love peace, peace stays in your life. When you love angry, angry stays in your life. దేన్ని ఇష్టపడతావో, దేన్ని ప్రేమిస్తావో అది నీ జీవితంలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యా, పాయింట్ నంబర్ 1, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. మనం ఎలా దీన్ని ప్రేయర్ పాయింట్గా తీసుకుంటామంటే, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. ఆమేన్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్. యూ కెన్ రైట్ ఇట్ డౌన్ లైక్ దిస్. ఇది అహరోనుకు మాత్రమే కాదు ఈ బైబిల్, ఇజ్రాయేలు ప్రజలకే కాదు ఈ వాక్యము. ఈ వాక్యము చదివి దేవుని వాక్యాన్ని నమ్మిన ప్రతి బిడ్డకి ఈ మాట నెరవేర్చబడుతుంది. యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. వావ్! అంటే మీరు దేవుడికి ఒక పని పెడుతున్నారు, మీరు దేవునికి ఒక పని ఇస్తున్నారు, మీరు దేవునికి ఒక పని చెప్తున్నారు. ఏంటి ఆ పని తెలుసా? నన్ను ఆశీర్వదించమని. నన్ను
ఆశీర్వదించమని దేవుడికి ఒక పని చెప్తున్నారు. ద లార్డ్ బ్లెస్ మీ అండ్ కీప్ మీ. యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. అంటే ఈ భూమి మీద బతికిన రోజులు చూడండి, ఈ రోజుకి ఇజ్రాయెల్ ప్రజలు బ్లెస్ అయి ఉన్నారు. దే ఆర్ స్టిల్ బ్లెస్డ్ బికాస్ దే ఆర్ గివింగ్ వర్క్ టు ద లార్డ్. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. పక్కన వాళ్ళు చెప్పండి, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. గట్టిగా, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. ఈరోజు నుంచి మన ప్రేయర్ పాయింట్స్ పెరిగిపోతున్నాయి. కష్టాల గురించి, కాళ్ళ గురించి, తర్వాత సంకెళ్ళ గురించి, తర్వాత నిరుద్యోగం గురించి, తర్వాత పేదరికం గురించి, తర్వాత దరిద్రం గురించి, తర్వాత రోగాల గురించి ఎన్నో ప్రేయర్ పాయింట్లు మనం చేసి ఉన్నాం. గుడ్, ద లార్డ్ హ్యాస్ గివెన్ us వాట్? విక్టరీ. మంచిదే. రోగం పోయింది, ఏదన్నా మార్పు ఉందా? ఏమీ లేదు. జబ్బు పోయింది, ఏదన్నా మార్పు ఉందా? ఏమీ లేదు. బాధలు పోయాయి, వేదన పోయింది. ఒక పేదవాడి జీవితంలో ఒక క్యాన్సరో, ఎయిడ్స్ వచ్చింది, లేదా ఒక కరోనా వచ్చింది, ప్రేయర్ చేసాం, పోయింది. యు క్యాన్సర్ గో, కరోనా గో అంటే వెళ్ళిపోయింది. అది ఏదైనా కొత్తగా రేపు నుంచి ఏదైనా మార్పు ఉందా? నో, నార్మల్గానే ఉంటాడు. బట్ టుడే దిస్ ప్రేయర్ పాయింట్స్ ఆర్ ఆల్ అబౌట్, and this word, this prophecy, this promises are all about what? Blessing. ఒక సిస్టమాటిక్గా, ఒక దైవికంగా, ఆత్మీయంగా, ప్రవచనాత్మకరంగా మనం దేవుణ్ణి అడగబోతున్నాం. ఆమేన్ చెప్దాం. యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. గట్టిగా, యెహోవా నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. యెహోవా, ఇష్టముగా, యెహోవా నన్ను ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. సో మే ద లార్డ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ యూ పీపుల్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి దేవుడు మీ కొరకు పని చేయను గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అండ్ లెట్స్ గో టు 2:25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. Wow. Blessing number 2. The Lord make his face shine upon thee and be gracious unto thee. రెండవ ఆశీర్వాదము ఇజ్రాయేలు ప్రజలకి లేదా అహరోను వంశస్థులకి ఏ విధమైన ఆశీర్వాదము కావాలంటే, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. అంటే ఈరోజు ఒక దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకి ఒక ప్రకాశమానమైనటువంటి వెలుగు, ఒక ప్రకాశమానమైనటువంటి మహిమ మీకు కావాలి. ఆమేన్, ఆమేన్. సో నాట్ కార్, నాట్ హౌస్, not jobs, not different rich blessed lifestyle, but there are some needs and deeds in the spiritual life. The Lord make my face shine and be gracious unto me. దేవుడు తన సన్నిధిని ప్రకాశింపచేసి నన్ను కరుణించునుగాక. చూడండి, మోషే 40 దినాలు ఉపవాసము దేవునితో సమయము గడపడానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. 40 దినాలు ప్రార్థన చేసుకుని కిందకు వస్తే ఆ వ్యక్తిని అనేకులు చూడలేకపోయారు. ఆ వ్యక్తి ఎక్కువసేపు ఎవరితో ఉన్నాడు చెప్పాలి? దేవుడితో ఉన్నాడు. 40 దినాలు ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. 40 రోజులు ఎవరితో ఉన్నాడు? 40 పగుళ్ళు దేవుడితో ఎవరితో ఉన్నాడు చెప్పాలి? దేవుడితో ఉన్నాడు. 40 రాత్రులు ఎవరితో ఉన్నాడు? దేవుడితో ఉన్నాడు. When you have a wonderful fellowship with God, you will inherit his image.
you will inherit his glory, you will inherit his presence. వెరీ సింపుల్. ఒక చెడ్డవాడితో ఖచ్చితంగా ఒక 10 రోజులు సహవాసం చేస్తే ఆ చెడ్డవాడిలాగే నువ్వు మాట్లాడతావు. ఒక చెడ్డ మాటలు తిట్టేవాడితో ఒక వరుసగా ఒక వారం, ఒక 20 రోజులు, ఒక నెల నువ్వు సహవాసం చేస్తే నువ్వు కూడా ఏం చేస్తావు? చెడ్డ మాటలు తిట్టడం స్టార్ట్ చేస్తావు. ఒక అబద్ధాలు చెప్పేవాడితో ఒక 1 month నువ్వు జర్నీ చేస్తే నువ్వు కూడా ఇంట్లో అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తావు. ఒక పాపము చేసేవాడితో నువ్వు 40 దినాలు సహవాసం చేస్తే 41 రోజు నుంచి నువ్వు కూడా పాపము చేయడం స్టార్ట్ చేస్తావు. Moses had a wonderful fellowship with the Lord Jesus, with Father and with the Holy Spirit. 40 nights and 40 days. 40 పగుళ్ళు 40 రాత్రులు సర్వశక్తిగల దేవుడితో సహవాసం చేశాడు. దేవుడు ఎటువంటి వాడో మీరు బైబిల్లో చదివితే మీకు అర్థమవుతుంది. He is a light, he is a glorious God, he is El Shaddai, he is powerful, he is glorious, he is awesome, he is something beyond. అటువంటి వ్యక్తితో అతను సహవాసం చేశాడు. అటువంటి వ్యక్తితో అతను సహవాసం చేశాడు. అటువంటి వ్యక్తితో అతను ఫెలోషిప్ చేశాడు. అటువంటి వ్యక్తితో అతను మంచి ర్యాపో మెయింటైన్ చేశాడు. తిరిగి కిందకు వస్తుంటే మోషే మహిమతో అతను కిందకి రాలా. దేవుని మహిమ, గాడ్స్ గ్లోరీ అపాన్ యువర్ లైఫ్. చూడండి దేవుడు మీ మీదకి ఏం రిలీజ్ చేయాలనుకుంటున్నాడో. బ్లెస్సింగ్ నెంబర్ 2. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. వావ్! మొట్టమొదటిది, నీ జీవితంలో ఆయన ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. రెండవది, నీ జీవితాన్ని కాపాడాలనుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. సో ఎవరైతే మన గురించి కేర్ తీసుకుంటూ ఉంటారో, అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, ఎవరైనా మన కుటుంబంలో ఎవరన్నా మనల్ని ఎక్కువగా కేర్ తీసుకుంటూ ఉంటే అది మనకు వినబడితే అది మనకు చాలా సంతోషం ఇస్తుంది. ఇట్ గివ్స్ అస్ జాయ్. దేవుడు కూడా ఒక మాట చెప్తున్నాడు ఆ ప్రజలతో, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడతానని. ఎవరు చెప్తారు ఇట్లా? ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. రెండవదిగా దేవుడు తన ప్రజల మీద ఎట్టి ఆశీర్వాదాలు కుమ్మరించాలనుకుంటున్నాడంటే దేవుని యొక్క సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్ షుడ్ ఫ్లో అపాన్ దేర్ లైఫ్స్. ఇంగ్లీష్ చక్కగా ఉంది, ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ ది. అందుకనే యెషయా గ్రంథము 60వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ఐజియా చాప్టర్ నెంబర్ 60 వర్స్ నెంబర్ 1లో, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. అరైజ్ అండ్ షైన్ ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. అంటే దేవుని మహిమ, దేవుని వెలుగు నీ మీద ప్రకాశింప చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను కాపాడేవాడే నిన్ను దీవిస్తాడు. ఆమేన్. నిన్ను కరుణించేవాడే నీ జీవితములో ఆ మహిమను ప్రకాశింప చేస్తాడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, గ్లోరీ, మహిమ మనకు మార్కెట్లో దొరకదు. గ్లోరీ ఈజ్ సంథింగ్ ఎక్స్పెన్సివ్ దట్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ద లార్డ్ జీసస్. పరిశుద్ధాత్ముడి దగ్గర, దేవుడి దగ్గరే ఆ ప్రసన్నత, ఆ యొక్క ప్రెజెన్స్, ఆ హెవెన్లీ ప్రెజెన్స్లోనే గాడ్స్ గ్లోరీ దొరుకుతుంది. దేవుని మహిమ ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ నువ్వు గూగుల్లో సెర్చ్ చేసినా దొరకదు. దేవుడు తన బిడ్డల్ని, వారి జీవితాలని షైన్ చేద్దామని దేవుడు కోరుకుంటున్నాడు. ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ యూ. అంటే నీ ముందు ఆయన ప్రకాశమానముగా ఉంటే, నువ్వు అతన్ని ఫేస్ చేస్తుంటే ఆ ప్రకాశమానమంతా కూడా నీ మీదకి వచ్చేస్తుంది. ఆమేన్. రోజు సినిమాలు చూస్తుంటే మనకు సినిమాలు కల్లోకి వస్తాయి. రోజు సీరియల్ చూస్తుంటే సీరియల్ కల్లోకి వస్తాయి. రోజు మనం వాక్యాన్ని చూస్తుంటే వాక్యం మనకు కల్లోకి వస్తుంది. ఆమేన్, ఆమేన్. సో అందుకే దేవుడు ఒక విలువైనటువంటిది మన జీవితంలో రిలీజ్ చేస్తున్నాడు. ఆయన మహిమతో మన ముందు నిలబడబోతున్నాడు.
ఆయన మహిమకరమైన ముఖముతో మన ముందు నిలబడబోతున్నాడు. నాట్ విత్ ద డల్ ఫేస్, నాట్ విత్ ద wrong face, not with a sorrow face, not with a sad face. The Lord is standing before you with a glorious shining face before us. అప్పుడు ఆయన సన్నిధిలో ఆయన ముఖము చూసి అది మన మీద పడినప్పుడు మనం ప్రకాశిస్తాం. ఆమేన్, హల్లెలూయా. అండ్ పాయింట్ నెంబర్ 2, నిన్ను కరుణించును గాక, నిన్ను కరుణించును గాక అండ్ బి గ్రేషియస్ అంటు యు. అంటే ఈరోజు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతున్నాడంటే ఆయన మహిమ మన మీద ఉదయించబోతుంది. ఆమేన్. ఆయన కృప మన మీద ఉదయించబోతుంది. ఆమేన్, హల్లెలూయా. యెహోవా మనల్ని ఆశీర్వదించబోతున్నాడు, యెహోవా మనల్ని కాపాడబోతున్నాడు, యెహోవా ఆయన మహిమ మన మీద ప్రకాశింపబడబోతుంది. రెండవది, ఆయన మనల్ని కరుణించి కృప చూపించబోతున్నాడు. హల్లెలూయా. Yes, let us receive his shining glory, and let us receive his mercy and grace. Amen. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్ని, అహరోను వంశస్థుల్ని ఎలా దీవిస్తున్నాడు దేవుడు. He is blessing them amazingly and he is quoting everything. You can't find blessings. అదే నీ జీవితంలో దేవుని మహిమ ఉంటే నీ పక్కనోడికి ఉండదు. అది నీ జీవితంలో కృప ఉంటే పక్కనోడికి కృప ఉండదు. నీ క్లాస్లో, నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, పక్కింట్లో, వాళ్ళ ఇంట్లో ఉండదు. నువ్వు స్పెషల్ అంతే, నువ్వు స్పెషల్ అంతే. ఆ స్పెషల్ బ్లెస్సింగ్స్ మనకు వచ్చును గాక. ఆమెన్. ఆ స్పెషల్ బ్లెస్సింగ్స్ మనము పొందుకునము గాక. ఆమెన్. యా, లెట్స్ రీడ్ వర్స్ నంబర్ 26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. Oh, look at that, look at that. The only first one is the physical blessings. Remaining two is the spiritual blessings. నీ జీవితంలో నీకు ఒక కారు కొనియగలరు, బండి కొనియగలరు, నీకు ఒక డ్రెస్ కొనియగలరు. బట్ బియాండ్ దట్ నీ జీవితంలో నీకేం చేయలేరు ఎవరు కూడా. బట్ దేవుడు ఆయన సన్నిధి నీ మీద ప్రకాశింపచేసి నిన్ను కరుణించగలడు. ఆమేన్. He can show mercy on you. He can save you. He can protect you. He can guide you. He can lead you. He can bless you. And number 3, this is a different blessing. The Lord lift up his countenance upon you and give you peace. Give you peace. చూడండి, దేవుడు రకరకాల దీవెనలు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు కానీ సిద్ధపడితే ఆయన సంఘానికి ఆయన సన్నిధిని మీద ప్రకాశింపచేసి, ఆయన సన్నిధిని మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేస్తాడు. అన్యుల కుటుంబాల్లో సమాధానం ఉండదు, దేవుని బిడ్డల కుటుంబాల్లో సమాధానం ఉంటుంది. ఆమేన్. ఈ రోజుల్లో ఎలా అయిపోయినాయంటే అన్యుల కుటుంబాలు క్రైస్తవుల కుటుంబాలు మారిపోతున్నాయి, క్రైస్తవుల కుటుంబాలు అన్యుల కుటుంబాలుగా మారిపోతున్నాయి. మనము చీకట్లోకి వెళ్ళిపోతున్నాం, వాళ్ళు వెలుగులోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాలు దీవించబడుతున్నాయి, మన జీవితాలు శాపాల్లోకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు అభివృద్ధి అవుతున్నాయి, మన జీవితాల కిందకి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళ జీవితాలు గొప్పగా ప్రకాశింపచేస్తున్నాయి, మన జీవితాలు చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. Even though we are having the word of God with us, even though we are having the man of God, even though we are having the powerful God, still we are facing troubles regarding blessings. ఇంత గొప్ప దేవుని కలిగి కూడా మనము ఆశీర్వాదములో కొదువు చూస్తున్నాం, కొలత చూస్తున్నాం. నా కుమారుడు, నా కుమార్తె, why we are still seeing kind of wars, why we are seeing still kind of darkness in our lives, why we are seeing still poverties in our life, why we are seeing still kind of things in our lives. ఎందుకు ఇజ్రాయేలు ప్రజల్ని దీవించిన దేవుడు ఈ అంత్యకాలపు సంఘాన్ని ఎందుకు దేవుడు దీవించలేకపోతున్నాడు? యేసు ప్రభువుని వెంబడింపకపోయినా వాళ్ళు గొప్పగా దీవించబడ్డారు.
మనం యేసు క్రీస్తు ప్రభువుల వారిని కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని తరాల నుంచి వెంబడిస్తున్నాం. చూడండి, దేవుడు దీవించాలనుకున్న మాటలు మోషే నోట్లో పెట్టి మోషే ఎలా అహరోను వంశస్థుల మీద దీవిస్తున్నాడు చూడండి. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. మన మీద ప్రతి ఉదయము ఆయన సన్నిధిని మన మీద ఉదయించునుగాక. ఆమెన్. when you see the pic called a rising sun, ఒక ఉదయించే సూర్యుడిని మనం ఉదయకాలము ఒక 5, 6, 7 o'clockకి మనం చూడగలిగితే, సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇఫ్ యు ఆర్ waking up in the early morning, you can see the rising sun. And if you wake up in the morning 8, 9, 10, you can't see. నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఆ ఉదయించే సూర్యుడిని నువ్వు ఎప్పుడు చూడలేవు. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడు తెలుసా? చూడగలం. You can see the rising sun, but you can't see the sun at 12 o'clock in the afternoon. కళ్ళు మండిపోతాయి. నీ జీవితంలో దేవుడు ఉదయించకపోతే ఎప్పుడు మండుచున్న సూర్యుడి వలె ఆయన ఉంటాడు. ఎప్పుడు నీ జీవితంలో దేవుడు అస్తమిస్తాడు? నో 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 నో. దట్స్ వాట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ టు మోసెస్. ప్రొఫెసై, స్పీక్ ద బ్లెస్సింగ్ అపాన్ ద ఇజ్రాయలైట్స్. ఇఫ్ యూ కెన్ ఓపెన్ Numbers 6:26. చూడండి, అసలు ఇజ్రాయేల్ ప్రజల జీవితాలు అరణ్యములో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇజ్రాయేల్ ప్రజల జీవితాలు రకరకాలుగా, వాళ్ళు ఉదయించే సూర్యుడి వలె వారు లేరు. వాళ్ళ జీవితములు ఎవరికి ఆశీర్వాదకరంగా లేదు. వాళ్ళ జీవితమును, వాళ్ళ జనరేషన్ చూసి ఎవరు ది బ్లెస్డ్ జనరేషన్ అని ఎవరు చెప్పట్లేదు. వై? బికాస్ they are not, and they are not, and they are not turning towards the Lord. దేవుడిచ్చే వాగ్దానం ఎలా ఉంది తెలుసా? యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. What is the exact meaning of that? Maybe people may see you in 2015. People may see you too in 2019. People are seeing you from 2000 many years back, but people are seeing you in 2023 also. ఇన్ని సంవత్సరాల నుంచి మనల్ని అనేక మంది ప్రజలు చూస్తున్నప్పటికీ మనము ఎక్కడ కూడా ఉదయించలేకపోతున్నాం. We are not at all growing every year. We are not at all shining every year. We are not at all upgrading ourselves every year. చూడండి, ప్రతి ఏ కంపెనీలో జాయిన్ అయినా కూడా మన సీనియారిటీని బట్టి స్టార్టింగ్ ఒక 5,000 జీతం శాలరీ జాయిన్ అయితే ప్రతి సంవత్సరం వాడు ఏం చేస్తాడు? పెంచాలని కోరుకుంటాడు. ఇఫ్ యు స్టే రిమైన్ ఇన్ దట్ కంపెనీ, ఆ కంపెనీ ఏం చేస్తుందంటే నీ సీనియారిటీ అంటే ఎక్కువ నెలలు నా కంపెనీలో పనిచేసావు కాబట్టి నీకు ఇంక్రిమెంట్ ఇస్తాను శాలరీ అంట. ఒక కంపెనీ నువ్వు వెంటనే ఉద్యోగం మానేసావా, ఆ కంపెనీ కొత్త కంపెనీ నీకు శాలరీ ఇవ్వలేదు. ఎవడైనా సరే బేసిక్ శాలరీతోనే స్టార్ట్ అవ్వాలి. మన జీవితంలో మేబీ నువ్వు ఉదయించే సూర్యుడు వలె ఉంటావేమో, కానీ ఒక దినము నువ్వు మధ్యాహ్నము సూర్యుడు ఉన్నలాగున నువ్వు ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్టార్టింగ్ మోసెస్ కూడా తన వ్యక్తిగత జీవితంలో ఉదయించే సూర్యుడులాగున్నాడు. అంటే నీ 10,000 శాలరీ చూడగలుగుతున్నారు, నీ 20,000 జీతం చూడగలుగుతున్నారు, నీ బ్లెస్సింగ్, నువ్వు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం బాగానే ఉంది చూడగలుగుతున్నారు అందరూ. ఓ పర్లేదు, ఎదుగుతున్నా, పర్లే, యాక్చువల్గా మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవ్వండి, పర్లేదు, తొందర ఏముంది అని అందరు మిమ్మల్ని చూడగలరు. బట్ when Moses started his journey with God, ఎవరు ఆయన చూడలేకపోయారు. మోసెస్ కింద ఉన్నప్పుడు అందరూ చూడగలిగారు. మోసెస్ 40 దినాలు పైకెళ్ళి కొండకెళ్ళి ప్రార్థన చేసుకుని కిందకు వస్తే అతను ఎవరు చూడలేకపోయారు. ఎలా ఉన్నాడు తెలుసు? అతను
మధ్యాహ్నము 12-1 గంటకి మండుచున్న సూర్యుడు వలె దగదగ మెరిసిపోతున్నాడు. Are you 6 o'clock in your life? Are you 7 o'clock? Are you 9 o'clock? Are you 10 o'clock? నీ ప్రేయర్ లైఫ్, నీ పవర్, నీ రేషియో, నీ ఫ్రీక్వెన్సీ, నీ యొక్క ప్రభావము, నీ గ్లోరీ, నీ మహిమ ఎంత ఉంది నీ లైఫ్లో? ఉదయించే సూర్యుడు లాగుందా, లేదంటే అస్తమించే సూర్యుడు లాగుందా, లేదంటే మధ్యాహ్నము మండుచున్న సూర్యుడి వలె ప్రకాశిస్తూ ఉందా? ఎలా ఉంది నీ లైఫ్లో? నువ్వు ఎలాగైనా ఎదుగు, మధ్యాహ్నము సూర్యుడు వలె నువ్వు ఉండును గాక. ఆమేన్. మధ్యాహ్నము సూర్యుడిని బిట్ట మధ్యాహ్నం నడి రోడ్లో నిలబడుకొని తల పైకెత్తి చూడండి. 1 నిమిషం చాలు, నీకు 100 కోట్లు పక్క. 100 కోట్లు పక్క ఇప్పిస్తాను ప్రభుతో చెప్పి. చూడలేరు మీరు, మీ వల్ల కాదు. అంటే ఇంకా అనేకులు మన బలహీనతలు చూసి మాట్లాడుకుంటున్నారు, ఇంకా అనేకులు మన ఎదుగుదల చూసి మాట్లాడుకుంటున్నారు, ఇంకా అనేకులు మన స్టాండర్డ్ని చూసి ఓకే దట్స్ ఓకే మ్యాన్, ఓకే 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 మన స్టాండర్డ్స్ని చూసి కించపరుస్తున్నారు. ఇంకా అనేకులు మన జీవితంలో మనం ఎల్కేజీలో యూకేజీలో ఫస్ట్ క్లాస్లో ఉండడం చూసి ఇంకా మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారు. Are you still like a rising sun in the morning 6 o'clock? Anyone can see. అందుకనే చిన్నపిల్లల్ని ఉదయకాలము 1-2 నెలల బిడ్డని ఏం చేస్తారు తెలుసా? పొద్దున్నే ఎండకే పెడతా ఉంటారు, డి విటమిన్ అంట. అదే మధ్యాహ్నం పెట్టమని చెప్పండి, హెచ్ విటమిన్, హాస్పిటల్ విటమిన్ అవుతుంది. వాడు సన్ స్ట్రోక్ వచ్చి పడి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు, లేని పనివన్నీ వస్తూ ఉంటాయి. సో యు ఆర్ నాట్ ఎఫెక్టింగ్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. నీ మీద చాతబడులు చేసుకోవచ్చు, నీ మీద నిమ్మకాయలు పిండుకోవచ్చు, నిన్ను తిట్టచ్చు, నిన్ను దూషించవచ్చు, నీ జీవితంలో ఏదైనా పలకచ్చు. అలా ఉన్నావు నువ్వు, అలా ఉండకూడదు. బ్రదర్ వాడు అన్నాడా, నేను పడిపోయా. బ్రదర్ వాడు తిట్టాడా, నేను పడిపోయా. వాడు పోయేటప్పుడు ఎందుకులే అన్నాడా, యాక్సిడెంట్ అయిపోయింది నాకు. ఇంకా అక్కడే ఉన్నావా? ఇంకా నువ్వు ఉదయించే సూర్యుడు వలె ఉన్నావా? Everyone can see you. Everyone can have a gossip on your life. Everyone can cheat you. Everyone can play with you. నీతో ఎవడైనా ఆడుకోవచ్చు. సమరయ స్త్రీ జీవితంలో చీకటి ఉండింది. ఒక 5-6 మంది ఆడుకున్నారు ఆమెతో కదా. ఆమె లైఫ్ ఎంత భయంకరంగా ఫుట్బాల్ ఆడిపోయింది. ఎప్పుడైతే ఆమె నిజమైనటువంటి వెలుగును ముఖాముఖిగా చూసిందో, హియర్ కమ్స్ ద సెకండ్ పాయింట్, ఆమె లైఫ్లో నెరవేరింది. లుక్ ఎట్ దట్ 26. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. లెట్స్ సీ 25. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఆమేన్. అంటే అప్పుడు దాకా దేవుని సన్నిధి ఆమె ముందు లేరు. ఎప్పుడైతే when she met the presence of God, when she met the Lord Almighty, దేవుని సన్నిధిని క్యారీ చేసే వ్యక్తిని ఆమె చూసినప్పుడు ఆమె చీకటి అతనికి రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఆయన సన్నిధి, ఆయన గ్లోరీ, ఆయన షైనింగ్ లైట్ ఆమెను రిఫ్లెక్ట్ చేసింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. So maybe you're good in the society, maybe you're wonderful in the society, but your works are not affecting others. ఒక చీకటిలో ఉన్నవాడితో సహవాసం చేస్తే ఒక మంచివాడు వెంటనే వాడు ఏమైపోతున్నాడు? చెడ్డవాడైపోతున్నాడు. That means how much glory you're carrying every day. That means how much power you're carrying every day. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. చూద్దాం. The Lord make his face shine upon you and be gracious unto you. అంటే ఈ మహిమగల దేవుణ్ణి నువ్వు చూడాలి. ఈ ప్రకాశమానమైన దగదగదగ మెరిసే ఈ దేవుణ్ణి నువ్వు చూడాలి. When you see darkness daily, you become dark. అవును, నువ్వు రోజు చీకటిని చూస్తున్నావా, నువ్వేమైపోతావు? నీకు కూడా ఆ చీకటి రిఫ్లెక్ట్ అవుతుంది.
మోసెస్ కింద ఉన్నప్పుడు బాగున్నావా మోసెస్, ఏం మోసెస్ ఆహారం లేదు వాటర్ లేదని రకరకాలుగా మాట్లాడుకోగలిగారు. వెన్ మోసెస్ వెంట్ టు ద మౌంటైన్, మోసెస్ 40 దినాలు కొండకి వెళ్ళిపోయినప్పుడు రిటర్న్ ఆయనతో ఎవరు మాట్లాడలేకపోయారు. మోసెస్ ఏంటి మెరుస్తున్నావు, మోసెస్ ఏంటి షైన్ అవుతున్నావు, మోసెస్ ఏమైంది నీకు, మోసెస్ ఏంటిది, మోసెస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ, నేను ఎందుకు చూడలేకపోతున్నాను. దట్స్ ద పవర్ ఆఫ్ గ్లోరీ. 40 దినాలు ఎవరితో ఆయన ఉన్నాడు చెప్పాలి. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్. మీ దగ్గర ఒక లైట్ ఉంది, నా దగ్గర ఒక లైట్ ఉంది. మీ దగ్గర నార్మల్ ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, నా మీద ఏ లైట్ పడుతుంది, డే ల్యాంప్, పెద్ద లైట్ పడుతుంది. మీ మీద 60 వాట్స్ ఉన్నాయి, 100 వాట్స్ ఉన్నాయి, సారీ మీ మీద 20 వాట్స్ ఉంది, నా మీద 100 వాట్స్ ఉంది. ఓకే, నేను ఎక్కువ, నా ముఖం ఎక్కువ మెరుస్తుందా, మీ ముఖం ఎక్కువ మెరుస్తుందా చెప్పాలా? మీదేనా? ఇక్కడ కూడా మీరేనా? నా కాంపిటీషన్ నాదే ఎక్కువ మెరుస్తుంది. అలాగే మోసెస్ 100 వాట్స్ లైటే నన్ను ఇంతగా షైన్ చేస్తుంటే, దేవుడు అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ గాడ్తో, ఆ అన్లిమిటెడ్ గ్లోరీ గాడ్తో ఆయన 40 డేస్ ఉన్నాడు. మొత్తం షైన్ అయిపోయాడు అంతే. దిగుతున్నాడు, ధన్ 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 అని దిగుతున్నాడు. ఎవరు చూడలేకపోయారు ఆయన్ని, ఎందుకంటే ఆ లైట్ అతని మీద పడింది. ఆ గ్లోరీ అతని మీద 40 డేస్ నుంచి ఉంది. 40 డేస్ నుంచి ఆ గ్లోరీ అతని మీద ఉంది. అందరూ అతన్ని చూడలేకపోయారు. ఆమేన్. అంటే ఇప్పుడు మోసెస్ ఉదయించే సూర్యుడా, అస్తమించే సూర్యుడా, మధ్యాహ్నం సూర్యుడా? ఈజ్ అన్ ఆఫ్టర్నూన్ సన్. హిస్ గ్లోరీ ఈజ్ లైక్ ఆఫ్టర్నూన్ సన్. మధ్యాహ్నము తగ 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 మెరిసే ఆ సూర్యుడి వలె మోషే ప్రకాశిస్తున్నాడు. దిస్ ఇస్ ద బిబ్లికల్ సీక్రెట్స్ అండ్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఓకే, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలును ఇలాగు దీవింపవలెను. అంటే ఈ రకమైన ఆశీర్వాదాలు అసలు ఆల్రెడీ వాళ్ళ దగ్గర లేవు. ఆల్రెడీ వాళ్ళ దగ్గర అసలు వాళ్ళ దగ్గర ఆశీర్వాదం ఉంది. ఏంటి? మన్నా, తర్వాత వాటరు, తర్వాత మేఘము, తర్వాత అగ్ని, ఇలాంటివి ఉన్నాయి ఆశీర్వాదాలు. బట్ ఏదైతే ఇప్పుడు ఆశీర్వాదాలు పలుకుతున్నారో ఆ ఆశీర్వాదాలు లేవు వాళ్ళ దగ్గర. సో ఈ ఆశీర్వాదం లేకపోతే వీళ్ళ జీవితంలో చాలాసార్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి అని దేవుడు గ్రహించాడు. అందుకే మోసెస్ని పిలిపించి, మోసెస్ బ్లెస్ దెమ్ లైక్ దిస్, ఇలాగా ఇలా 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 బ్లెస్ చేయవాలని అన్నాడు. ఓకే ప్రభు అన్నాడు. హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్ పాయింట్స్, హియర్ కమ్స్ ద బ్లెస్సింగ్ ప్రేయర్ పాయింట్స్, అండ్ హియర్ కమ్స్ ఎ సూపర్ న్యాచురల్ బ్లెస్సింగ్ పాయింట్స్. ఈ భూమి మీద ఎవరి దగ్గర లేనివి మన దగ్గర ఉండబోతున్నాయి. ఆమేన్, ఆమేన్. నీ ఎదురింట్లో ఉండవు, నీ పక్కింట్లో ఉండవు, నీ కిందింట్లో ఉండవు, అసలు ఎవరి దగ్గర ఉండవు. ఇవి నీ దగ్గర ఉంటాయి. నీకు కారు ఉన్నాయి, నీ పక్కినింటోడు కారు ఉంది. నువ్వు దేవుని బిడ్డమని ఎవడు గుర్తుపట్టలేడు. నీకు నెక్లెస్ ఉంది, పక్కాము కూడా నెక్లెస్ ఉంది. నువ్వు దేవుని బిడ్డమని గుర్తుపట్టలేరు. నువ్వు పట్టుచీర కట్టావు, పక్కన పట్టుచీర కట్టింది, గుర్తుపట్టలేవు. నువ్వు ఒక పెద్ద మీటింగ్లో నువ్వు సూట్ వేసావు, అన్యుడు సూట్ వేసాడు, గుర్తుపట్టలేము. ఎలా గుర్తుపడతారు? సింపుల్, మనకున్న టెక్నికల్ టర్మ్స్ని బట్టి మనల్ని ఎలా గుర్తుపడతారంటే, చెవులు తీసేసి కంట తీసేసి చినిగిపోయిన చెప్పులు వేసుకొని, చినిగిపోయిన ప్యాంట్ వేసుకొని, రకరకాలు వేసుకొని పేదలుగా ఉంటే పక్క క్రిస్టియన్స్ అనుకుంటా ఎగబెడి తింటున్నారు. వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటా ముందు బంతిలో తింటున్నారు కూర్చొని, బాగా మొక్కలేయండి. అచ్చా వీళ్ళు క్రిస్టియన్స్ అనుకుంటా అలా గుర్తుపడుతున్నారు మనల్ని. వైట్ డ్రెస్ వేసుకుంటే అలా గుర్తుపడుతున్నారు మనల్ని. చెవులు, ముక్కులు, మెడలు అన్నీ తీసేస్తే అలా గుర్తుపడుతున్నారు మనల్ని. లేదు ఇంకొంచెం రిచ్ క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళు ఏం తెలుసా, మెడలో సిలువ వేసుకుంటారు, క్రాస్, గోల్డ్ చైన్ చేయించుకొని క్రాస్, రింగ్ చేయించుకొని క్రాస్, పట్టీలు చేయించుకొని క్రాస్, అన్ని బిబ్లికల్గా ఉంటాయి. అయినా గుర్తుపడతారు మనల్ని క్రిస్టియన్స్ అని. బట్ ఎలా గుర్తుపడతారు మనం దేవుని పిల్లలమని అంటే, ఈ ఆశీర్వాదాన్ని బట్టి. దీస్ ఆర్ ద 3 మెయిన్ కీ blessing points in our life so that the world can recognize us that we are the child of God and we are the children of God.
ఆమేన్. యా, లెట్స్ గో టు దట్. మీరు ఇజ్రాయేలును ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. అందుకే ఇందాక చెప్పాను, ఒక్కరోజున బ్లెస్ అవ్వాలి అని కోరుకోకూడదు. దేవుడు నన్ను దీవించాలా, ఆయన నన్ను కాపాడాలా. చాలామంది బ్లెస్ అవుతారు, పక్క రోజు చనిపోతారు. చాలామంది యవనస్తులు బ్లెస్ అయ్యారు, బండ్లతో బైక్స్తో బ్లెస్ అయ్యారు, పక్క రోజు ఎగిరిపోయారు యాక్సిడెంట్లో. దేవుడు వాళ్ళని కాపాడా? ఈరోజు దేవుడు మనల్ని దీవించి ఖచ్చితంగా కాపాడాలి. ఆమేన్. మీరు ఎలా రాసుకుంటారంటే ఈ ప్రేయర్ పాయింట్, యెహోవా నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ద లార్డ్ బ్లెస్ మీ అండ్ కీప్ మీ. అండ్ నెంబర్ 2, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. వావ్. ఎప్పుడైతే దేవుడు మనల్ని కరుణిస్తాడో, ఎప్పుడైతే దేవుడు మన మీద కృప చూపిస్తాడో, ఆయన సన్నిధితో మహిమతో దిగి వచ్చి మనల్ని రిఫ్లెక్ట్ చేస్తాడు దేవుడు. He'll come with the glory, he'll come with the power, he'll come with the presence, he will come to make us shine. మనం ప్రకాశింప చేయబడినప్పుడే ఈ భూమి మీద మనము దేవుని బిడ్డలమని తెలుసుకోగలం. ఒక గుడ్డివాడికి యేసు ప్రభు ఎలా కనిపించాడు తెలుసా? గ్లోరీ చూడడానికి కళ్ళు అవసరం లేదు. He saw the glory with his spiritual eyes. Some glorious person, the amazing person is coming near me. నాకు దగ్గరగా ప్రకాశింపబడే యేసు క్రీస్తు నా దగ్గరకు వస్తున్నాడు అని అతను గ్రహించగలిగాడు. Then a glorious person met a blind person. ఒక ప్రకాశింపబడే యేసు క్రీస్తు ఒక గుడ్డివాడైన ఒక వ్యక్తిని కలిసినప్పుడు the glory reflected to that blind person. ఆమేన్. నో మ్యాటర్ నీలో ఎంత చీకటి ఉన్నా, నో మ్యాటర్ నీలో ఎంత పాపం ఉన్నా, నో మ్యాటర్ నీలో ఎంత అపవిత్రత ఉన్నా, నో మ్యాటర్ నీలో ఎంత భయంకరమైన దోషం ఉన్నా, నో మ్యాటర్ నీలో ఎంత భయంకరమైన దరిద్రం ఉన్నా, స్టాండ్ బిఫోర్ జీసస్. దట్స్ ఇట్. యేసు ప్రభు ముందు నిలబడు. ఆమేన్. ఈ సెకండ్ పాయింట్ ఉన్న ఈ యొక్క ప్రాముఖ్యత చూడండి. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఆ ప్రకాశమానమైన దేవుడు నీకు ప్రత్యక్షమై నిన్ను కరుణించాలి. When you see the light, you will become light. When you see the darkness, you will become dark. What we are doing every day, మనం రోజు ఏం చూస్తున్నాం? చీకటిని చూస్తున్నామా, వెలుగును చూస్తున్నామా? Are we shining every day? No. Let us shine every day. That means let us meet the powerful God and a glorious God every day. దేవుణ్ణి ప్రతిరోజు మనము కలుసుకొనును గాక. ఇట్టి రకమైన ఆశీర్వాదాలతో 10 రకాల బెంజులు, ఆడీలు, రేంజ్ రోవర్లు ఎన్ని కొన్నా, ఎన్ని ఇళ్ళు కొన్నా, ఎన్ని కార్లు కొన్నా దేవుని సన్నిధిని మనం పొందుకోలేం. దిస్ ఇస్ ఎ స్పెషల్ అండ్ ఎ డిఫరెంట్ అండ్ అది ఇంకా అంతే. అది ఆ ఆశీర్వాదం వేరు. ఈ భూమి మీద ఎక్కడ నీకు దొరకదు. ఎక్కడ ఈ భూమి మీద నీకు దొరకదు. అందరి కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండదు. ఒక డబ్బున్న వాళ్ళే, నేను చాలామంది డబ్బున్న వాళ్ళని నేను కలిశాను. వాళ్ళకి కోట్లు, కార్లు, బంగళాలు ఎన్నో ఉన్నాయి. బట్ ఏం కావాలి మీకు అని నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఒకటే ఒకటి అడుగుతారు తెలుసా? పాస్టర్, ప్లీజ్ ప్రే ఫర్ మై పీస్. వాంట్ పీస్. పీస్ లేదు మా ఇంట్లో. డబ్బులు బీరువా నిండా ఉన్నాయి, కార్లు చల్లారి నిండా ఉన్నాయి, బీరువా నిండా, డ్రా నిండా, లాకర్ నిండా నగలున్నాయి. కానీ అవేం మమ్మల్ని కాపాడలేదయ్యా. పాస్టర్ ప్లీజ్ ప్రే ఫర్ మై పీస్. చాలామంది నన్ను అడిగిన దినాలు, సందర్భాలు నాకు తెలుసు. దట్స్ వై ద లార్డ్ ఈస్ బ్లెస్సింగ్ us with the third point. Yeah.
యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి. అక్కడ స్టార్ట్ చేస్తాడు దేవుడు మన జీవితాన్ని. నీ జీవితము దేవుని సన్నిధితో, దేవుని యొక్క మహిమతో ప్రారంభమవునుగాక ఎవ్రీడే. ఆమేన్. హల్లెలూయా. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఓకే, యా, నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింప చేస్తున్నాడు దేవుడు. వెన్ యువర్ డే స్టార్ట్స్, అది వెనక్కి వెళ్దాం. ఆమేన్. యు విల్ గ్రో. దేవుడు తన సన్నిధిని కాంతి మీ మీద ఉదయింప చేయునుగాక. ఆమేన్. ఆమేన్. లెట్ యువర్ లైట్ గ్రో ఇన్ జీసస్ నేమ్. మేబీ యు ఆర్ స్టార్టింగ్ విత్ 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, బట్ ద డే విల్ కమ్. నీవు మధ్యాహ్నం ప్రకాశించు సూర్యుడి వలె నువ్వు ఉంటావు. ఆమేన్. 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 ఈ వాగ్దానం ఎవరికి తెలుసా? భూమి మీద యోబుకుంది. నీ చీకటి మధ్యాహ్నము వెలుగు వలె నీకు ప్రకాశిస్తుందని. ఆమేన్. అనేక సార్లు చీకటి దురాత్మలు అతన్ని కలవడానికి వచ్చినప్పుడు అతను ఏ కండిషన్లో ఉన్నాడు తెలుసా? మధ్యాహ్నము సూర్యుడు ప్రకాశించే ఆ ప్రకాశమానమైనటువంటి ఆ గ్లోరీతో ఆ యోబు ఉన్నప్పుడు ఆ చీకటి అతను చూసి పారిపోయింది. ఆమేన్. హల్లెలూయా. సో ఈ 3 రకాల బ్లెస్సింగ్స్ ఈ రోజు నుంచి మన జీవితంలో ఉండును గాక. మన జీవితంలో దేవుడు అనుగ్రహించును గాక. మన జీవితంలో దేవుడు వీటిని నిలబెట్టును గాక. లెట్స్ రీడ్ Proverbs 11:11. సామెతలు 11:11. యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. వావ్. భక్తిహీనుల మాటలు దానిని బొర్లదోయును. ఓకే, లెట్స్ సీ దట్ ఇన్ ఇంగ్లీష్. Proverbs 11:11. By the blessing of the upright, the city is exalted. The city is exalted. But it is the overthrown by the mouth of the wicked. కొన్నిసార్లు ఒక పేదవాడి, ఒక పేదరికములో ఒక అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తి మాట్లాడుతుంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఆ కుటుంబానికి నష్టం కలుగుతుంది, ఆ దేశానికి నష్టం కలుగుతుంది, ఆ సిటీకి నష్టం కలుగుతుంది. అందుకనే అలాంటి వాళ్ళని వేరి పడేస్తారు. ప్లీజ్ రీడ్ దట్ వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్. By the blessing of the upright, the city is exalted. ఆగండి. ఒకవేళ నిజంగా మనం బ్లెస్ అయితే మన సిటీ ఎగ్జాల్ట్ చేయబడుతుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, భూమి మీద తమిళనాడులో టీజీఎస్ దినకరన్ గారు బ్లెస్ అయ్యారు. ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ సిటీ ఎగ్జాల్ట్ అయింది. ఇండియా అని గుర్తుపడితే దే గో టు తమిళనాడు అండ్ దే మీట్ దట్ సిటీ. వై? దట్ సిటీ గాట్ ఎగ్జాల్టెడ్. యువర్ బ్లెస్సింగ్ చేంజెస్ ద సిచ్యువేషన్స్ ఆఫ్ యువర్ సిటీ. ఆమేన్. నీ ఆశీర్వాదము నీ సిటీకి లింక్ అయి ఉంది. ఆమేన్. అటువంటి ఆశీర్వాదములోకి మనం ట్యాప్ అవును గాక. రీడ్ దట్. By the blessing of the upright, బై ద బ్లెస్సింగ్ ఆఫ్ ద అప్రైట్ అంటే యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు బ్లెస్ అయితే నీ కుటుంబము ఎగ్జాల్ట్ అవుతుంది. ఆమేన్. మీరు అలా ఉండాలనుకుంటున్నారా? అలా ఉండాలనుకున్న వాళ్ళు చేతులు పైకెత్తండి. ప్రభు, నేను అలా ఉండాలనుకుంటున్నాను. Father, bless me so that my house will be exalted. Amen. I hope మీకు అర్థమైంది అనుకుంటా ఈ మాట. మీకు అర్థం కావాలి ఈ మాట. ఒక యథార్థవంతుడు, ఒక నీతిమంతుడు దీవించబడితే ఆ సిటీ ఎగ్జాల్ట్ అయిపోద్ది. ఆమేన్.
సిటీ ఎగ్జాల్ట్ అయిపోద్దాం మ్యాన్. ఆ సిటీ ఎగ్జాల్ట్ అవుతుంది. చూడండి, సీనాయి పర్వతం అంటేనే మోషే గుర్తుకొస్తాడు. రకరకాల కొండల్ని రకరకాల మంది వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ కొండలు దీవించబడ్డాయి. ఆమేన్. సో ఈరోజు కూడా నా కుమారుడా, నీతిమంతుడా, నీతిమంతురాలా, నువ్వు బ్లెస్ అయితే నీ పట్టణం బ్లెస్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. మనల్ని బట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ బ్లెస్ అవును గాక. హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణ ఎగ్జాల్ట్ అవును గాక. ఆమేన్. అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ వాట్ righteous person. That point number 2. Yeah. భక్తిహీనుల మాటలు దానిని బోర్లదోయును. In English. But it is overthrown by the mouth of the wicked. చాలు. ఏంటిది? ఒక వికెడ్ అంటే బలహీనుడు, భక్తిహీనుడు మాట్లాడితే దేశానికి, రాష్ట్రానికి, కుటుంబానికి కీడొస్తుంది. అట్లా మనకు తెలియకుండా ఎవరో మన కుటుంబానికి చిల్లి పెడుతూ ఉంటారు, డోర్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. అపవాది మన కుటుంబంలోకి ఎంటర్ అయిపోయి ఉంటుంది. నో 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 నో. ఇప్పుడు దాకా మనము భక్తిహీనుల వలె జీవించామేమో, ఈరోజు నుంచి గొప్ప నీతిమంతుల వలె మనం జీవించినప్పుడు మన పట్టణము ఎగ్జాల్ట్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. Because of your blessings, your city will be exalted. Because of Job, his city exalted. Because of Abraham, the city got exalted. Because of Isaac's blessing, the city got exalted. Because of David, the kingdom got exalted. Because of Moses, Israel got exalted. ఈరోజు మనల్ని బట్టి మన కుటుంబం ఎగ్జాల్ట్ అవును గాక. ఆమేన్. మనల్ని బట్టి మన కుటుంబం వర్ధిల్లును గాక. మనల్ని బట్టి మన కుటుంబం ఎగ్జాల్ట్ అవును. వాళ్ళ కుటుంబం ఆ ఇంటి పేరుటోళ్ళు చెప్పకండి బ్రదర్, వాళ్ళంతా శపించబడినట్లే, వాళ్ళంతా భయంకరమైన చీకటితో ఉండటలే. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ నోర్లకు పోలేమండి. అమ్మ ఆ జనరేషన్ ఆ ఇంటి పేరుటోళ్ళ అందరూ వ్యభిచారులే, అందరూ దొంగలే, అందరూ అబద్ధాలు చెప్పేటోళ్ళే. ఒక ఇంటి పేరు ఎంత భయంకరంగా ప్రభావితం చేస్తుంది తెలుసా? ఈరోజు నీ కుటుంబానికి ఉన్న శాపమును తీయాలా? ఆమేన్. హల్లెలూయా. సో బ్లెస్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను దీవించి కాపాడి కరుణించి శాంతి కలుగజేయును గాక. ఆమేన్. ఆ నీతిమంతుడు బ్లెస్ అయితే ఆ పట్టణానికి బ్లెస్సింగ్. ఆమేన్. ఎంతమంది పట్టణానికి శాపంగా ఉండాలనుకుంటున్నారు? దయచేసి చేతులు ఎత్తబాక. మనకి తెలియకుండా చాలాసార్లు మనము మన కుటుంబానికి శాపకరంగా ఉన్నామేమో. నో, మన కుటుంబానికి మనల్ని బట్టి ఏమవ్వాలి తెలుసా? దీవెనకరంగా మనం ఉండాలి. బికాస్ ఆఫ్ ద రైచియస్ పర్సన్ ఏ సిటీ విల్ బి ఎగ్జాల్టెడ్. దావీదులో ఆశీర్వాదం లేదు, దావీదులో చదువు లేదు, దావీదులో ఎదుగుదల లేదు, దావీదులో ఎడ్యుకేషన్ లేదు. అందుకనే వాళ్ళ డాడీ అతను ఎక్కడికి పంపించాడు? పశువులు మేపుకో, ఆవుల్ని మేపుకో, గొర్రెల్ని మేపుకోమని పంపించాడు. అందుకనే శామ్యుయల్ ద ప్రాఫెట్ వచ్చినప్పుడు, ఇంతేనా నీ కొడుకులంటే? అంతేనండి అన్నాడు. అమ్మా, యువర్ వికెడ్నెస్, యువర్ పావర్టీ సమ్టైమ్స్ affects your family. నీ దరిద్రము, నీ నిరుద్యోగము, నీ పేదరికము, నీ యొక్క చదువులేనితనము నీ కుటుంబాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అతని ఫాల్ట్ కాదు, అతనికి చదువు అబ్బలేదు. కానీ అతను చేసిన మంచి పని ఏంటంటే రోజు ప్రార్థన చేసుకొని స్తుతించడం. అక్కడ దేవుడికి నచ్చింది. ఆయన ఆరాధికుడు కాకపోయి ఉంటే, ఆయన ప్రార్థనాపరుడు కాకపోయి ఉంటే, ఆయన పిరికివాడు అయి ఉంటే అసలు దేవుడు దావీదుని రాజుగా చేసేవాడే కాదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు మన ఎదుగుదల, మన స్టాండర్డ్స్ని బట్టి మన కుటుంబం బ్లెస్ అవుతుందా, నాశనములోకి పడిపోద్దా, మన మీద ఆధారపడింది. ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్, he will bless his city.
అతని దేశాన్ని, అతని పట్టణానికి అతని గౌరవప్రదాన్ని తీసుకొస్తాడు. ఎవ్రీ ప్లేయర్, ఎవ్రీ గేమ్లో ఆడే ప్రతి ఒక్కరు దే ప్లే ఫర్ దేర్ కంట్రీ. దే ప్లే ఫర్ దేర్ కంట్రీ. దే ప్లే ఫర్ దేర్ కంట్రీ. యూ షుడ్ ప్రే ఫర్ యువర్ చర్చ్. యూ షుడ్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ యూ షుడ్ ప్రే ఫర్ యువర్ సిటీ. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సర్వశక్తి గల దేవుడు ఒక నీతిమంతుడు ఆశీర్వాదాన్ని ఒక పట్టణానికి దీవెనకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నాకు ఒక మంచి నమ్మకం వస్తుంది. మనల్ని బట్టి ఈ పట్టణానికి ఎగ్జాల్టేషన్. హల్లెలూయా. ఈ భూమి మీద when I went to Africa, they know about India but they don't know about Hyderabad. హైదరాబాద్ అంటే బిర్యానీ, హైదరాబాద్ అంటే ఛాయ్, దానివల్ల ఎగ్జాల్ట్ అవుతుంది కానీ బట్ స్పిరిచువల్ కంటెంట్లో ఎఫెక్ట్ అవ్వలేదు అది. నో, ఐ ఫెల్ వెరీ సాడ్. నేను చాలా బాధపడ్డాను. నేను ఒక మంచి అజెండాతో వచ్చాను అండ్ ఈ స్క్రిప్చర్ నాకు ఖచ్చితంగా పనిచేస్తుంది. ఆమెన్. అండ్ ఐఎమ్ లవింగ్ దట్ స్క్రిప్చర్. ద బ్లెస్సింగ్ ఆఫ్ ఎ అప్రైట్ విల్ గివ్ ద సిటీ ఎగ్జాల్టెడ్. ఈరోజు మన ఇండియా గురించి మాట్లాడుకోవాలంటే, ఈరోజు మన హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలంటే మిరకల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆమెన్. స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. ఎస్, ఒక నీతిమంతుడు వర్ధిల్లితే ఆ పట్టణానికి ఘనత. ఈరోజు నీ కుటుంబానికి నువ్వు ఘనతగా ఉండాలంటే నువ్వు గొప్పగా దీవించబడాలి. ఈ 3 రకాల ఆశీర్వాదాలతో నువ్వు దీవించబడాలి. ఆమెన్. యెహోవా ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమెన్. యెహోవా తన సన్నిధి నీ మీద ఉదయింపచేసి నిన్ను కరుణించునుగాక. దీస్ కైండ్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫ్లో అపాన్ యువర్ లైఫ్స్. నీతిమంతుల మీద ఇటు ఆశీర్వాదము వెదజల్లబడునుగాక. ప్లీజ్, దేవుడు వేసిన విత్తనాలకి నీళ్లు పోసి దాన్ని పెంచి పెద్ద చేసినప్పుడు నీ జీవితంలో దేవుని పీస్, దేవుని గ్రేస్ అండ్ దేవుని యొక్క ప్రొటెక్షన్ నువ్వు చూస్తావు. ఆమెన్, హల్లెలూయా. మనం రాకపోకల గురించి ప్రే చేయబడలే. ఆటోమేటిక్గా మన రాకపోకల్లో మనం ఏం చేస్తాం? ప్రొటెక్షన్లో ఉంటాం. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ప్రొటెక్షన్, నీ జీవితంలో దేవుని ప్రొటెక్షన్ ఉండగలిగితే ప్రేయర్, నిజం చెప్తున్నా, ప్రేయర్ కూడా చేయబడలేదు. చాలా మందికి యాక్సిడెంట్స్ మీద భయము, తర్వాత డ్రైవింగ్ మీద భయము, తర్వాత బండి మీద భయం. అప్పుడు ప్రభా నన్ను రాకపోకలు కాచి కాపాడు ప్రభా, దోతలు ముందు వెనక ఇటు అటు పైన కిందలో అన్ని ఇది సర్కస్లే. ఎందుకు భయం? దేవుడు కాపాడని, దేవుడు కాపాడని భయం. అందుకని ఎక్కడెక్కడ స్క్రిప్చర్ మొత్తం తీసి యెహోవా తండ్రి నీ దూతలకు ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి, ముందు ఒక దూత, వెనకాల ఒక దూత, పక్కన ఒక దూత, చుట్టుపక్కల మొత్తం వైఫై లాగా దూతలు ఉండాలి. అయ్యా నా ముందు 10 సెంటీమీటర్లు కారు గ్యాప్ ఉండాలి. భయం, భయం. ఓహో, నా జీవితంలో ఎన్నో రోజులు కళ్ళు మూసుకుని నిద్రపోయి తోలిన రోజులు. ద ఏంజల్స్ షుడ్ ప్రొటెక్ట్ మీ అట్ ఎనీ కాస్ట్. నన్ను అవి కాపాడాల్సిందే, అది వాళ్ళ డ్యూటీ. యెహోవా నన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. He will protect me. He will protect me. నన్ను కాపాడుతాడు అంతే. ఎంతమందికి అటు నమ్మకం ఉంది? లేదా ఈ సర్మం తర్వాత మీకు వస్తుంది. ఆమేన్. ఎన్నో రాత్రులు, ఎన్నో మీటింగ్స్కి వెళ్ళి తిరిగి వస్తుంటే అలిసిపోయి బండి మీద నిద్రపోతూ అట్లా వెళ్తాం. నేను ఎప్పుడు ఇంటికి వచ్చాను, ఎప్పుడు బండి పార్క్ చేశాను, ఎప్పుడు లోపలికి వెళ్ళాను నాకు కూడా తెలియదు. వచ్చేసానా? ఎవరు చూడలేరు బండి తోలుతాయి అవే. నీకు డ్రైవింగ్ రాదే మాటకొచ్చు. అయ్యో నాకంటే బాధ వెళ్తాయి. యెహోవా మనల్ని ఆశీర్వదించి కాపాడును గాక. యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస వ్యర్థము. దేవుడు నీ జర్నీని కాపాడకపోతే నీ జర్నీ వేస్ట్. ఈవెన్ యువర్ స్పిరిచువల్ జర్నీ. దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏదైనా అయిందనుకో, మార్నింగ్ ప్రేయర్ చేసుకోలేదా నువ్వు? అంటే మన క్రియలే, ఇంకా మనకి ఏదైనా అయితే మన క్రియలే.
మార్నింగ్ ప్రేయర్ చేయలేదా నువ్వు? అది మరి మర్చిపోయాను అందుకే ఇట్లయింది నీకు, అందుకే ఇట్లయింది నాకు తెలుసు. ఎగ్జాంపుల్ మార్నింగ్ ప్రేయర్ చేసుకోలేదా లేచి? అయ్యో చేయలేదు మా మర్చిపోయినా, అందుకే ఈ దెబ్బ తగిలి. ప్రేయర్ చేసుకొని ఉంటే దేవుడు కాపాడు ఉండేవాడు, ప్రేయర్ చేసుకుపోతే దేవుడు కాపాడు. మరి ఆయన చెప్పింది ఏంటి? కాపాడుతాననే కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, దీన్ని గ్రాంటెడ్గా తీసుకోకండి. ఎవ్రీ మ్యాన్ ట్యూన్డ్ అండ్ ట్రైన్డ్, డిజైన్డ్ టు ప్రే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేసుకొని పోండి. ప్రార్థన చేసుకోకపోతే దేవుడు కాపాడు అనేది మూర్ఖత్వం. నువ్వు ఈరోజు ప్రార్థన చేసుకోలేదనుకో, నిన్ను కాపాడ్డా దేవుడు? కాపాడతాడా? లేదు, ఒకసారి రేపు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళండి, కాపాడుతలేదు చూద్దాం. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి లెట్స్ ట్రై మ్యాన్, లెట్స్ ట్రై దిస్ ప్రాసెస్. అంటే నన్ను ఆయన పనే కాపాడ్డాం. నీ పనేంది చెప్పాలి, కొంచెం చౌడు నాకు. నీ పనేంటి, ఆయన పనేంటి? అయిపోయింది, సింపుల్. ఎవరి పని వాళ్ళు చేసుకోండి, దాంట్లో ప్రాబ్లం ఏంటి? నిజంగా తల్లిదండ్రులు ధర్మశాస్త్రంలో మునిగి తేలిపోయి ప్రార్థన చేసుకోకపోతే శాపాలు వచ్చేస్తాయి. నేను ఒకటే చెప్తున్నాను, ఆయన పని కాపాడడం, నీ పని అది. నువ్వు మార్నింగ్ ప్రేయర్ చేసుకొని వెళ్ళుంటావు, రాకపోకల గురించి నువ్వు ప్రార్థన చేయకపోయినా నిన్ను కాపాడతాడు. ఆమేన్. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా సేవ చేస్తూ ఉంటాడు. ఏదైనా బయటికి పోయేటప్పుడు ప్రేయర్ ఒకవేళ పొరపాటున దొరికేమనుకో, స్టార్ట్ చేస్తాడు ప్రేయర్. ప్రభా లారీ కింద పడకుండా కాపాడు నాయనా, బస్సు కింద పడకుండా కాపాడు ప్రభా, బండి స్కిడ్ అవ్వకుండా వాట్ ఆర్ యు ప్రేయింగ్ మ్యాన్? ఏం చేస్తున్నావు నువ్వు ప్రార్థన? ఎంతసేపు యాక్సిడెంట్లే. ఇంకోసారి ఇటు ప్రార్థన చేసి రాకూడదు ప్రభా. లారీ కనిపించింది అనుకో, ఆయన ప్రార్థన కనిపిస్తుంది నాకు. ఏంట్రా ఆయన, ఈ ప్రేయర్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది ప్రభా. బస్సు కనిపించింది అనుకో, ఎక్కడ బండి బస్సు కింద పెట్టేస్తేనేమో భయం ప్రభా. ఎందుకంటే ఆల్రెడీ ఆ ప్రార్థన విత్తనం ఉంది, ఆ తల నొప్పి ప్రార్థనలు. ఎందుకు ప్రార్థన ఇంత కాంప్లికేటెడ్గా చేస్తున్నారు? ఎందుకు లారీకి పని చెప్తున్నారు? ఎందుకు బస్సులకు పని చెప్తున్నారు? ఎందుకు నీ బండి స్కిడ్ అవ్వడానికి పని చెప్తున్నారు? అమ్మ, అతను ప్రార్థన ఎత్తితే సార్ నజరేయుడైన యేసు నామములో ప్రభువా, లారీ కింద పడకుండా, యాక్సిడెంట్ అవ్వకుండా, యాక్సిడెంట్ స్పిరిట్స్ని ఆటిని ఈటిని బంధించేతనే ఉంటాడు పొదుగుల. మేబీ ఇతనికి యాక్సిడెంట్ గండం ఉందేమో అనుకున్నా నేను. నీటి గండం ఉంటుంది తెలుసు కొందరికి, బ్యాప్టిజం ట్యాంక్లో పడిన చచ్చిపోతారని భయం. సముద్రంలో నీకు నీటి గండం, వెనక్కిరా. నువ్వు దేవుడితో లేకపోతే ఏదైనా చంపేస్తుంది నిన్ను, అది గుర్తుపెట్టుకో. నువ్వు దేవుడితో లేకపోతే ఏదైనా చంపేస్తుంది. నువ్వు దేవుడితో ఉంటే నువ్వు దేనైనా చంపేయగలవు. ఆమేన్. అందుకే పౌలు అన్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎత్తే, నీ ముళ్ళు చూపి, షో మీ యువర్ థార్న్ యు డెత్ స్పిరిట్, గివ్ మీ, షో మీ అన్నాడు. లేదు, జంప్, అది పారిపోయింది అంతే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, చూపిరా నాయనా నువ్వు అన్నాడు. యాక్సిడెంట్ లేదు, ఇన్సిడెంట్ లేదు, బస్సు లేదు, లారీ లేదు, కింద లేదు, చల్తీ. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. అవసరమైతే బస్సు లోపల నుంచి వెళ్ళిపోతాం మనం, లారీ లోపల నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోతాం. దేవుడు అట్లా చేయగలడు. ఆమేన్. హీ ఈస్ ద టర్మినేటర్. ఆమేన్. హీ ఈస్ ద ట్రాన్స్పోర్టర్. ఆమేన్. ఆయనదే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా ఆయనదే. నువ్వు లారీ గుద్దేటప్పుడు మాయమైపోతావు, లారీ ముందు ప్రత్యక్షమవుతావు. ఏమైంది? యేసు ప్రభుని చంపాలన్నారు, ఇక్కడ మాయమైపోయాడు, వేరే ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. ఫిలిప్ ఇక్కడ బాప్టిజం ఇచ్చాడు, మాయమైపోయాడు, వేరే ఊర్లో ప్రత్యక్షమయ్యాడు. లుక్ ఎట్ ద అనాయింటింగ్ మ్యాన్, లుక్ ఎట్ ద అనాయింటింగ్. నీతిమంతులు దీవెన పట్టణమునకు ఎగ్జాల్టేషన్ కలుగుతుంది. ఈరోజు మన జీవితంలో మనం దీవించబడితే మన కుటుంబం వర్ధిల్లుతుంది. ఆమేన్. ఈరోజు మనం బ్లెస్ అయితే మన కుటుంబం గురించి కూడా మాట్లాడుకుంటారు. ఆమేన్. ఈరోజు మనం బ్లెస్ అయితే మన యొక్క ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఆమేన్. బ్లెస్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది కూడా దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్పది. దేవుడిచ్చే ఈ 3 రకాల ఆశీర్వాదాలు మన కుటుంబాల్లో ఉండును గాక. ఈరోజు మన కుటుంబంలో మనం పొందుకోగలిగితే
మన కుటుంబానికి బ్లెస్సింగ్గా ఉంటాం, మన పట్టణానికి మనం దీవెనకరంగా ఉంటాం, మనం ఈ లోకానికి దీవెనకరంగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో చూడండి, క్యాన్సర్ ఒకవేళ వస్తే క్యాన్సర్ని ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ ఎయిడ్స్ వచ్చినా, లేదంటే టీబీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా, ఆ థైరాయిడ్కి సంబంధించిన డాక్టర్స్ని వెతుకుతూ ఉంటారు. పీస్ కావాలంటే నిన్ను వెతకాలి. హల్లెలూయా. సమాధానము కావాలంటే నిన్ను వెతకాల. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కావాలంటే నిన్ను వెతకాల. పరిశుద్ధత కావాలంటే నిన్ను వెతకాల. నీతి కావాలంటే నిన్ను వెతకాల. సంతోషంగా ఉండాలని ఒకవేళ ఎవడన్నా కోరుకుంటే నిన్ను వెతకాలి. ఆమేన్. And you should be the care of others for God. Amen. I think our house should be a mini heaven. మన ఇల్లు ఒక చిన్న సైజు పరలోకముగా ఉండాలి. ఆమేన్. అప్పుడే దేవుడు మన జీవితాల్లో పరలోకాన్ని చూడాలనుకున్న వాళ్ళు మన ఇంటిని విజిట్ చేస్తారు. ఆమేన్. సో ఈ విధంగా ఈ ఆశీర్వాదాలు బయట మార్కెట్లో ఎక్కడ దొరకవు. ఈ ఆశీర్వాదాల కొరకు మనం ప్రయాసపడదాం. ఒకటే, ఈ రోజు నుంచి యెహోవా నన్ను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. దేవుడికి పని చెప్దాం. నీ పని నువ్వు చెయ్యి, దేవుడి పని దేవుడు చేస్తాడు. స్టార్ట్ ప్రేయింగ్, కీప్ ప్రేయింగ్, అండ్ ద లార్డ్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన చేస్తా ఉండండి. యెహోవా నన్ను దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. హల్లెలూయా. Let the Lord bless me and keep me. The Lord bless me and keep me. నన్ను దీవించి నన్ను ఆశీర్వదించును గాక. నన్ను దీవించి నన్ను ఆశీర్వదించును గాక. నన్ను దీవించి నన్ను కాపాడును గాక. కాపాడుతాడు. ఆమేన్. ఆ ఒక్క ప్రార్థన టోటల్ 24 అవర్స్కి పనిచేస్తుంది. ఆ ఒక్క ప్రార్థన ఒక సంవత్సరానికి పనిచేస్తుంది. ఆ ఒక్క ప్రార్థన ఒక నెలకి పనిచేస్తుంది. ఆ ఒక్క ప్రార్థన నీ కెరియర్కి పనిచేస్తుంది. ఆమేన్. కెరియర్ ఓరియంటెడ్ ప్రేయర్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ ప్రేయర్స్, పర్సనల్ లైఫ్ ఎదగడానికి మనము ఎన్నో రకాల ప్రార్థనలు మనం చేసుకుంటూ ఉండాలి. నడుస్తున్నావా? ముందుకెళ్తున్నావా? ఎక్కడైనా బయటికి వెళ్తున్నావా? బస్సులో ఎక్కడే పోతా ఉన్నావా? యెహోవా నన్ను దీవించి కాపాడును గాక. ఆమేన్. ఒకవేళ నీకు డ్రైవింగ్ రాదా, బండి రాదా, ఒకటే, యెహోవా నన్ను దీవించి కాపాడును గాక. నువ్వు ఎట్టైనా సరే నీ లోపల దూరిపోయి అది దోలుతుంది. ఆమేన్. ఆమేన్. యు డోంట్ నో అబౌట్ ద స్పిరిచువల్ రెలమ్. ఆ స్పిరిచువల్ రెలమ్లో ఏది చేస్తే అదే ఫిజికల్ రెలమ్లో ఆపరేట్ అవుతుంది. ఎవ్రీ స్పిరిట్ రూల్స్ యువర్ ఫ్లెష్. ఎవ్రీ రాంగ్ స్పిరిట్ sometimes rules our flesh. Every right spirit sometimes it rules your flesh. Finally, ఈ మట్టి శరీరము ఒక ఆత్మ చేతనే పరిపాలించబడాలి. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. Let every blessing comes from Zion and let these 3 blessings comes from Zion. సియోనులో నుండి ఈ 3 రకాల ఆశీర్వాదాలు, ఈ భూమి మీద ఎవరి జీవితంలో లేని ఆశీర్వాదాలు, ఈ భూమి మీద ఎవరి అన్ని జనుల్లో లేని ఆశీర్వాదాలు, ఇదిగో ఈ భూమి మీద ఎక్కడ ఎవరికి దొరకని ఈ 3 రకాల ఆశీర్వాదాలు నాకు దొరుకును గాక, నా లైఫ్లో ఉండును గాక. ఆమేన్. చెప్పండి, యెహోవా నన్ను దీవించి నన్ను ఆశీర్వదించి నన్ను కాపాడును గాక. ఆమేన్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ బ్లెస్సింగ్, రిమైనింగ్ టు ఈస్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. And he will make your shine. He will make your face shine. He'll give you mercy. He'll give you grace.